బీఆర్ఎస్ హయాంలో కేటాయించిన భూములపై సిట్ విచారణ చేపట్టాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. సాగులో ఉన్న భూములన్నింటికీ రైతు భరోసా ఇవ్వాలన్నారు. ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చి సీఎం హామీ నిలబెట్టుకోవాలన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతోందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. రెవెన్యూ శాఖను మొదట ప్రక్షాళన చేసి గ్రామాన రెవెన్యూ అధికారులను నియమించాలని తెలిపారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలపై సీఎం స్పందించాలని కోరారు. సిద్దిపేట జిల్లాలో అక్రమంగా 59 జీవో కింద రెగ్యులరైజ్ అయిన భూముల మీద సిపిఐ పోరాటం చేయనున్నట్లు తెలిపారు. రైతు భరోసా ఎన్నికల హామీ అప్పుడు 15,000 అన్నారు, ఇప్పుడు 12,000కు నిర్ణయించారు. సరే, నిజంగా అప్పులో ఉన్నమాట వాస్తవమే, లేదని చెప్పట్లేదు. అప్పులు రాష్ట్రంలో 7 లక్షల కోట్ల వరకు అప్పులు పెరిగిపోయినాయి. వడ్డీలు కట్టలేకనే ప్రభుత్వం పెద్ద భారం ఉన్నమాట వాస్తవమే. సరే, 12,000. కానీ మేము చెప్పేది ఏంటంటే మళ్ళీ దీనికి సెల్ఫ్ డిక్లరేషన్స్ లేకుంటే అవి ఇవన్నీ కాకుండా ఎవరైతే కాస్తులు ఉన్నారో, మేము గుట్టలకు లేదా మరి సాగు చేయకుండా పెద్ద పెద్ద ఎత్తులకు లేకుంటే బోర్లకు వాటికి సాగు చేయని భూమికి రైతు భరోసా ఇవ్వకండి, చేసే వాటికి ఇవ్వండి. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ కాదు, స్వయంగా మీకుండే సిబ్బందితో, రెవెన్యూ సిబ్బందితో పనిచేయించండి. చేయించి రాసుకొని రైతు ఏదైతుందో రైతుకు ఆత్మహత్య చంపకండి, రైతు కూడా అంతరాత్మ ఉంటుంది అని చెప్పి తెలియపరుస్తున్నాం. మేము వెంటనే కోరేది ఏంటంటే ఈ మొత్తం రెవెన్యూ శాఖను, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఇంగ్లీష్లో ప్రక్షాళన చేయండి. పల్లె పల్లెకు రెవెన్యూ అధికారి విస్తరణ జరగాలి, గ్రామాధికారి, రెవెన్యూ అధికారి. తర్వాత వాళ్ళు ఇవన్నీ సేకరించాలి, సమాచారం అంతా కూడా. ఎవరు ఏ పంట వేస్తారు, ఎవరు ఏ కాస్తున్నారు అనేది కావాలి.